సార్ నమస్తే అండి. అంటే ఈ అవతల సైడ్కి వెళ్తే మనం గుంటూరు వెళ్ళిపోతాం అంటారా? గుంటూరు జిల్లా అటు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఆవులు ఏం కట్టరు అంటారేంటి? ఇది ఈ కట్టర్ ఆలుగడ్డ ఎండకాలు అటు వదిలేస్తారు. మా సొంత ఆవులైనా సరే అలా మేసి మళ్ళీ వచ్చేస్తాం. అంటే ఎవరి పొలాల్లోకి వెళ్తే ఇది ఉండదు అన్నమాట. లేదు, ప్రస్తుతానికి పొలాలు వేసినప్పుడు మట్టికి కట్టేసుకుంటారు. ఈరోజు మనం చూడబోయే గ్రామం ఎదురుమొండి. ఈ గ్రామానికి ఇప్పటికీ కూడా రోడ్డు కనెక్టివిటీ లేదు. పంటి మీదనే వెళ్ళాలి, అలాగే ఆ పంటి మీదనే బయటికి రావాలి. వారు అక్కడ ఇల్లు నిర్మించుకోవాలన్నా, రోడ్లు వేసుకోవాలన్నా అన్నిటికీ ఆ పంటే ఆధారం. చుట్టూ నీరు, మధ్యలో ఉంటుంది ఈ గ్రామం. ఈ వీడియోలో అక్కడ ఉండే వసతులు, అలాగే వారు అక్కడ ఏ విధంగా జీవిస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఇక ఈ గ్రామం ఎక్కడ ఉంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలంలో ఉంది. అంటే ఈ గ్రామం కృష్ణా జిల్లాకి చివరిగా ఉంటుంది. మండల కేంద్రమైన నాగాయలంకకి ఈ గ్రామం 14 కిలోమీటర్ల దూరంలోను, దగ్గరలోని పట్టణమైన మచిలీపట్నానికి 59 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. स्टार्ट हो जाते हैं। బస్సు సౌకర్యం అయితే ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడి నుంచి పంటి మీద వెళ్ళి మళ్ళీ గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బస్సు ఎక్కి అయితే వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్క ఎదురుమొండే కాదు, అవతల ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఇంకొన్ని గ్రామాలు అయితే ఈ పంటి దాటి వెళ్ళి తర్వాత కూడా కొన్ని పడవలు దాటి అవతలకి వెళ్ళాల్సిన గ్రామాలు కూడా ఉన్నాయి. మొదటిగా అయితే మనం ఈ ఎదురుమొండి గ్రామం అయితే చూద్దాం. ఆ తర్వాత ఆ గ్రామాలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం కృష్ణా జిల్లాలో ఉన్న ఏటిమొండి అనే గ్రామం చూస్తున్నాం అన్నమాట. ఈ ఏటిమొండి వెళ్ళడానికి ఏంటి అంటే ఇక్కడ ఏటిమొగ నుంచి ఈ పంటి మీద అయితే వెళ్ళాలి. ఇప్పటికీ ఆ గ్రామానికి బస్సు అయితే వెళ్ళదు. మనం ఈ పంటిలోనే వెళ్ళి మళ్ళీ ఈ పంటిలోనే రావాలన్నమాట. ఇక ఈ గ్రామం వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ఉన్న అవనగడ్డ నియోజకవర్గంలోకి వస్తుంది. మనకి అవనగడ్డ నుంచి దగ్గరగా ఈ గ్రామం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. ఇక మిగతా విషయాలు అయితే ఆ గ్రామం చూస్తూ మాట్లాడదాం. ఇక మనం పంట ఎక్కడానికి మనిషికి వచ్చి 5 రూపాయలు అంట, బండికి వచ్చేసరికి 20 రూపాయలు. అవతలకి వెళ్ళడానికి ఇంక ఇది ఒక పంటే మాట. మళ్ళీ టైమింగ్స్ ఎలా ఉంటాయండి? ఇది 11:30 ఎప్పుడు ఏదో 9ంటికి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 7ంటికి పంట స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7:30 మళ్ళీ తర్వాత మళ్ళీ 8ంటికి, మళ్ళీ 8:30, ఓకే, మళ్ళీ 9ంటికి, 9:30కి. మంచి టైం టు టైం ఉంటాయి అన్నమాట. 2 పంటలు తిరుగుతాయి అంటారు? ఒకటేనా? ఒకటే. ఇంకో బ్రిడ్జ్ ఏమి ఉండదు. ఇంకా ఊర్లో ఏంటంటే మొత్తం హై స్కూల్ అన్నీ ఉంటాయంటారా? అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది ఎదురుముండి వరకు అయితే. ఎన్ని ఉన్నా కానీ పంటి మీద వెళ్ళాలి. పంటి మీద వెళ్ళాలి. ఇక అన్ని 7 బాల్యాలు, మొత్తం 9 బాల్యాలు ఉన్నాయి. దీని నిమిత్తం, పంటికి నిమిత్తం 9 బాల్యాలు ఈ పంటి ద్వారా ఇటు రావాల్సిందే. ఓకే. మళ్ళీ అటు గుంటూరు జిల్లా అటు వెళ్ళాలంటే అటు ఇట్టగా పడవలు ఉంటాయి, పడవల మీద దాటి వెళ్ళాలి. ఓకే. గుంటూరు జిల్లా అటు నుంచి అటు కూడా పడవలే. ఇంకెటు వెళ్ళినా నది మధ్యలో ఉంటుంది. ఇది ఒక దెబ్బ అండి, ఎదురుకునేది ఒక దెబ్బ. మళ్ళీ ఇది దాటి అవతల మళ్ళీ చెట్ల దెబ్బ అని ఉంది. అది ఒక ఊరే. అది అటు ఇటు 2 రేవుల మధ్యన ఉంది. ఓకే. మొత్తం అంతా వాటర్ మధ్యలో కృష్ణా నది అంటారు. ఇది కృష్ణా నది. సముద్రం తగులుతుంది అంటారు. సముద్రం లేవు, ఊర్లు అంటూ లేవు. ఓకే. ఇక్కడ పోతే ఎదురుముండి చివరికి సముద్రం దగ్గరికి. అటు ఏమో ఏళ్ళ చెట్ల దెబ్బ, అటు మళ్ళీ గుంటూరు జిల్లా వెళ్తే లంగమని దెబ్బ వచ్చింది. అవన్నీ సముద్రం ఆఖరి ఊర్లు. అప్పుడు ఉప్పున ఎఫెక్ట్ ఏమన్నా
ఇబ్బంది అంటారు ఇటు సైడ్? నీళ్ళంటే బాగా ఇక తుఫాన్ లక్ష్మి వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అండి. మిగతాప్పుడు ఏముండదు. మిగతాప్పుడు ఇక పోటు వచ్చి లాగేసుకుంటాయి. సరేనండి. ఇప్పుడు పార్టీలు వెళ్తాయి, ఎంత ఏం పడుతుంది అవతలకి వెళ్ళడానికి? 10 నిమిషాలు 5 నిమిషాలు పట్టి. ఓకే. అవతల కార్లు అవి ఉంటాయండి? ఆటోలో బైకులో ఆటోల మీద వెళ్ళే వాళ్ళు ఆటోల మీద వెళ్తారు, ఆటోలు లేని వాళ్ళు బైకులు లేని వాళ్ళు ఆటోల మీద వెళ్తారు, ఈ బైకులు ఉన్న వాళ్ళు బైకులు వేసుకెళ్తారు. కార్లో ప్రయాణమే ఉండదు, ఎక్కడో పట్టు నుంచి వచ్చేవాళ్ళు వెళ్తే కానీ ఈ ఆటోలు. ఓకేనండి. ఈ పంట బాగుంది. మహారాజు రాజుగారు సార్ నమస్తే అండి. అంటే ఇప్పుడు మీరు ఎదురుమండి వెళ్తున్నారంటారండి? ఎదురుమండి అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నారండి? ఇక్కడ వెల్టూర్ అని. ఓకే. అత్తగారింటికి వెళ్తున్నాం. మీ ఊరు అది ఈ ఊరేనండి? ఎదురుమండి. మీ అత్తగారు ఊరు ఈ ఊరు? ఎదురుమండి. ఓకే. అంటే ఇంకెప్పుడు వెళ్ళినా పడవ మీద వెళ్ళాలి, పడవ మీద రావాలి? బంటి మీదే. ఇంక బంటి మీదే. ఇంక పడవలు కూడా ఉండదమ్మా? పడవలు ఉన్నాయి. ఈ పడవలో బంటి వాటర్ మధ్యలో ఉంటుంది మాట. 200 ఇస్తే తీసుకెళ్తారు అదరికి. ఓకే. వాళ్ళు పడవలో అర్జెంట్ తెస్తారు. ఓకే. ఇంక ఇదంతా సముద్రం మాట అండి? ఇటు కింద దిగు ఇంకా 10 కిలోమీటర్లు వెళ్తే ఇది వచ్చింది. ఇంకా ఓకే. ఇంకా ఖాళీ ఇంకా బాగుంటుంది. మరి మీ అత్తారు స్టార్టింగ్ ఏమో అనుకోలేదా మీరు? అంటే ఇంత వాటర్ మధ్యలో ఉంది, అత్తమాటలు చాలా కష్టమే వెళ్ళి రావడానికి? అవి అప్పుడు కొత్తలో అనుకున్నాం కానీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది అంటారా? కొత్తలో బాగా ఇదిగా భయంకరంగా ఉండేది. ఇప్పుడు ఏముంది, అప్పుడు పడవలు ఉండే, ఇప్పుడు పంట కానీ అప్పుడు పడవల మీదగా అటు నుంచి దాటడానికి ఆ పక్క ఉంది మళ్ళీ. ఓకే. పంట కూడా చాలా బాగుందండి. దీనికాడ ఇప్పుడు కడుతున్నారు, ఇంకోటి తయారు చేస్తున్నారు. ఓకే. ఇంకోటి రెడీ అవుతుంది అదే మాట. ఇది మోడల్ చేశారు. దానికి పాతాటి మీద ఇది బాగుంది మోడల్. సరేనండి. అయితే ఎంత దూరం ఉంటుంది అంటారండి సముద్రం ఇది? 1 అవర్ జర్నీ. సముద్రం 1 అవర్ జర్నీ. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇటు నుంచి దాటడానికి మనకి ఎంత టైం పడుతుంది అండి? అంటే ఎంత దూరం ఉంటుంది అంటారు సముద్రం? గోదావరి ఇది కృష్ణా నది 900 మీటర్, దగ్గర 1 కిలోమీటర్ అనమాట. కోడి బాగా వచ్చినట్టుందా?
ఇక మనం ఎదురుమొంటి పంటి దాటగానే ఈ గ్రామం రాగానే స్టార్టింగ్లోనే మనకి హై స్కూల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం హై స్కూల్. అండ్ ఏంటి ఏమమ్ముతున్నారు? సమోసా. మీరు అవతల నుంచి వచ్చారా పంటి దాటి? ఏ క్లాస్ వరకు ఉందండి? ఏ క్లాస్ వరకు ఉందమ్మా? 10th వరకు ఉంది. 10th అయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే మీరు అవనగడ్డ వెళ్ళాలా? టీచర్స్ అందరూ కూడా పండు దాటి వస్తారేమో. ఓకే. ఇక ఈ గ్రామంలో మనం హై స్కూల్ని అయితే చూడొచ్చు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ గ్రామంలో రోడ్లు వేయాలన్నా ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మొత్తం సరుకులు ఈ పంటి మీద రావాలంట. ఇక్కడికి కొత్తగా వెళ్ళే వరకు అయితే చూడడానికి బాగుంటుంది, కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇది. నమస్తే అండి. అంటే ఇంక రేవు మధ్యలోనే దాటాలని మీరు ఏం వెళ్ళాలన్నా రేవే. ఓకే. ఇది ఒక ఎటు చూసిన రేవు మయాన ఇది ఒక కృష్ణా నది వాటర్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు అంటారండి? వ్యవసాయం చేసుకుంటా ఉంటారు, ఆటలాడుకుంటా ఉంటారు. ఇక ఏ పనులు, ఇక ఏదైనా పనులు పోతా ఉంటారు. ఎక్కువ ఏటకి వెళ్తూ ఉంటారు అన్నమాట. పొలాలు ఉన్న వాళ్ళని సొంత పొలాలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. చెరువులు, బరువులు అలాంటివి. మీరు టౌన్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? నాగాలంక. ఇంకా కావాలంటే ఇక నాగనగడ్డ లేకపోతే విజయవాడ. ఇంకా మనకి పెద్ద హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నాగాలంకి వెళ్ళిపోవాలి. విజయవాడ వెళ్ళిపోతాం. విజయవాడ దగ్గరనే. విజయవాడ బందరం. అంటే విజయవాడ అంటే మీరు ఇప్పుడు నాగాలంక మించి వెళ్తారా? నాలంక వెళ్ళాలి. నాగాలంక 10 కిలోమీటర్లు. ఇది కూడా కృష్ణా జిల్లా కింద లెక్క. ఇది నాగాలంక మండలమే. ఇది కూడా నాగాలంక మండలం. ఓకే. మరి అంటే ఇంక మీరు ఏట ఉంటది కాబట్టి ఇంక ఈ ఊర్లో అందరూ స్టాండర్డ్ అయిపోయారు అన్నమాట. ఇప్పుడు కాదు, ఎప్పుడు పూర్వం నుంచి ఇక్కడే స్టాండర్డ్. అలాగే. మరి ఎప్పుడు అనిపించదు ఇలా వాటర్ మధ్యలో ఉన్నాం కదా? అసలు ఎక్కడన్నా పైన వరదలు వచ్చిన పైన మనటమే, కానీ ఇక్కడ ఊళ్ళో 1977 ఉప్పిన ఏమన్నా అప్పుడు ఏమన్నా కూడా ఊళ్ళోకి ఏం రాలేదు. అంత ఎత్తులో ఉంటది అన్నమాట. చూడడానికి అయితే మాత్రం చుట్టూరు చూడటానికి కొత్త వాళ్ళకి రావాలనేటప్పటికి ఎటు చూసినా, ఇప్పుడు కొత్త మనిషి రావాలనేటప్పటికి ఇటు చూసినా రేవు దాటాల్సిందే. మళ్ళీ ఇటు వెళ్ళాలన్నా రేవు దాటాల్సిందే. ఇటు గుంటూరు జిల్లాకి వస్తుంది. ఇటు రేవు దాటితే గుంటూరు వెళ్ళిపోతారు. రేపల అటు వెళ్ళిపోద్ది. ఇటు దాటితేనే ఇదంతా నాగాలంక మండలమే. నాగాలంక మండలం. ఇక్కడ నుంచి నాసుకుంట, ఎల్చెట్ల దెబ్బ కూడా వాటర్ మధ్యలో ఉంటది. అది కూడా ఇక వాటర్ అది ప్రత్యేక అదొక ఊరు. చెట్ల దెబ్బ. దీని మీద 9 గ్రామాలు ఉన్నాయి. ఇది మండలం అంటారా? ఇది మండలం కాదు, పంచాయతీ. నాగాలంక మండలం. ఇది నాగాలంక మండలం. ఇది ఎదురుమండి పంచాయతీ. ఇది జంకపల్లి కాడి నుంచి గొల్లమంది మొత్తం అన్ని దీని కిందే ఉంటాయి. ఓకే, సరేనండి. అయితే సరే.
ఇక్కడి వారందరూ కూడా ఎక్కువగా వేటని నమ్ముకుని జీవిస్తున్నారు కాబట్టి వారికి చుట్టూ నీరున్నా వాళ్ళకి ఎప్పుడు ఏమి అనిపించదంట. మనం అందరం సమయంతో సమానంగా పరుగులు పెడుతూ బిజీగా గడిపేస్తుంటే వీళ్ళు ఎప్పుడూ కూడా సమయం వృధా అవుతుందని కానీ సమయంతో పరుగులు పెట్టాలని కానీ అనుకోరంట. వేటాడుతూ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ. మనం పంటి దాటి ఈ గ్రామంలోకి వచ్చాం కదా, ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పడవలు ఉంటాయంట. ఆ పడవలు దాటితే మనం గుంటూరు జిల్లాకి అలాగే బాపట్ల కూడా వెళ్ళొచ్చంట. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే ఆరేవే విధంగా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ ఈ గ్రామంలో ఇప్పుడు కొంచెం పక్కా ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఇళ్ళు ఉండేవి కాదంట. తర్వాత రోజుల్లో కూడా ఇక్కడ కూడా అందరూ స్టాండర్డ్గా ఇళ్ళు అయితే కట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆటోలు ఇవన్నీ కూడా మనం వచ్చిన పంటలోనే వచ్చి మళ్ళీ వెళ్ళాలన్నా కూడా అటే వెళ్ళాలి. ఇక వేరే మార్గం కూడా లేదు వీళ్ళకి. ఆ ఒక్క పంటి మీదే ఈ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. గుంటూరు వెళ్ళాలంటే రేవట్టండి, గుంటూరు వెళ్ళాలంటే రేవట్టండి ఎంత దూరం ఉంటుందండి? 6 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ ఏళ్ళ సైడ్ దింప వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? ఓకే ఓకే. ఇంక నడిచే తిరుగుతూ ఉంటారు అటు ఇటుని? సైకిల్ ఉందా? ఓకే. నమస్తే అండి. అంటే ఈ అవతల సైడ్కి వెళ్తే మనం గుంటూరు వెళ్ళిపోతా ఉంటారా? గుంటూరు జిల్లా అటు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఆవులు ఏం కట్టరు అంటారేంటి? ఇవి ఈ కట్టరు మామూలుగా ఎండాకాలం వదిలేస్తారు. మామూలు సొంత ఆవులైనా సరే మేసి మళ్ళీ వచ్చేస్తాం. అంటే ఇంకా ఎవరి పొలాల్లోకి వెళ్తే ఇది ఉండదు అన్నమాట. లేదు, ప్రస్తుతానికి పొలాలు వేసినప్పుడు మట్టికి కట్టేసుకుంటారు. ఇంకా చుట్టూరు వాటరే ఉంది. వాటరే. ఓకే. మీ అందరికి అలవాటు అయిపోయినట్టుందండి. అలవాటు. మీది ఎవరండి? మాది పాలకొల్లు అండి. పాలకొల్లు. ఆ ఏరియా మొత్తం తిరిగారా? ఓకే. ఇంకా ఎక్కువ వ్యవసాయం అంటారు మీరు? వ్యవసాయం కదండి, ఎక్కువ మత్స్యకారులు. మత్స్యకారులకి వెళ్తారు. ఏ టైంలో వెళ్తూ ఉంటారండి? మేము నైట్ పగలు వెళ్తాం. కాకపోతే 2 నెలలు నిషేధం కాబట్టి అలా ఖాళీ ఉన్నారన్నమాట. ఇవన్నీ మళ్ళీ మన అవనగడ్డ మార్కెట్ అంటారు. ఇటు ఇలాగ నాగాలంక తీసుకెళ్ళి అప్ చెప్పొచ్చు. నాగాలంక ఏమన్నదండి, మేము తీసుకెళ్ళదు. కంపెనీ వాళ్ళకి పెట్టుబడులు ఉంటుంది, కంపెనీ వాళ్ళు వేసుకెళ్తాం. వాళ్ళు బయట పంపించుకుంటారు, మన సంబంధం లేదు. ఓకేనండి. ఓకే. ఎంతసేపు మాది మత్స్యకారు ఆటే వేరే మాలిగా పొలాల పనికి వెళ్దాం. ఇంకేం వెళ్ళరు? ఇంక అందరు ఎక్కువ మొత్తం ఊరంతా కూడా ఎక్కువ మత్స్యకారులు ఉంటారు అన్నమాట. ఓకే. అగ్నికుల క్షత్రియులు అన్నమాట. అందరూ ఇంకా వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటారు. పంటే ఇంకా రోజు తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు. పంట తిరుగుతూనే ఉంటుంది. ఇంకొక గంటకోసారి తిరుగుతూ ఉంటుంది. ఇంకొక వస్తే ఉండదు. ఇంకేం ఉండదు. పంటల మీద వెళ్ళి రావడమే. మరి మీ పిల్లలందరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారంటారా? నేను బయట సైడ్ లో వస్తున్నారు. బయట సైడ్ అంటే మాకు మామూలుగా అందరూ పిల్లలందరూ పెళ్ళి అయిపోయినాయి. ఓకే. అంటే పిల్లలు అనుకుంటుంటారు కదా అత్తమాటలు అటు ఇటు పడవ దాటం ఎందుకు ఇవన్నీ అంటే మామూలుగా మన హాస్టల్లో చదువు అంతా బయట ఉంటుంది. బయట 10th వరకు ఇక్కడ ఉంటుంది. 10th వరకు. హై స్కూల్ అని ఉన్నట్టు నేను చూసి వస్తున్నాడు. స్టార్టింగ్ లోనే ఉంది హై స్కూల్. పొద్దున వచ్చారు. ఉన్నాడు వచ్చాడు.
ఒక అరగంట గంట 10 గంటల పనికి వచ్చారు. అవునండి. ఓకే, మళ్ళీ ఏ చెట్లు దెబ్బ వెళ్ళాలంటే అలా వెళ్ళండి. ఇటు నుంచి మళ్ళీ ఎదురుమూడి నుంచి నాసుకుంటే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. మళ్ళీ పడదాటాలి. అది కూడా సేమ్ ఊరు మధ్యలోనే ఉంటుంది. మధ్యలోనే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇటు వచ్చి రావాల్సిందే. ఇటు వచ్చి మళ్ళీ పంటి దాటాల్సింది. పంటి దాటి నాగలం కావాల్సింది. అక్కడ పడవ దాటాలి, మళ్ళీ ఇక్కడ పంటి దాటాలి. 1977 ఉప్పునే ఏమన్నా అప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ తగిలిందంటారు? ఇటు ఏమన్నా నాకు అంత నాకు తెలియదు, అంత అనుభవం లేదు. లేదు. ఓకే, అప్పటికి 3 సంవత్సరాల పిల్లలు. మీరు 3 సంవత్సరాలు. మీ తాతయ్య గారు అది ఏమన్నా? మా నాన్నగారు అంతా ఇక్కడే. అప్పుడు ఏమన్నా వచ్చిందా లేదా అనేది పును బాగా వచ్చింది అంటున్నారు. వచ్చింది, ఇటు వచ్చింది. తెలియదు. ఎవరికి ఇబ్బంది అవ్వలేదు అప్పుడు? అంటే చోట్లకు అంతా బాగా ఇబ్బంది అయింది. మీకేం అవ్వలేదు? అంటే ఎత్తులో ఉంటుంది మాట. ఏటుముండి అనే ఊరు ఎత్తులోనే ఉంటుంది, అందుకే ఆ పేరు వచ్చిందంటారా? లేదండి, ఎప్పుడు వాళ్ళ తాతలు వచ్చినప్పుడు అది ఏటుముండి అనే పేరు ఎలా వచ్చింది? ఎదురుముండి అంటే ఎదురుముండి అంటే ఇదంతా ఏంటంటే అది లంక కాబట్టి ఒక మొండి కింద ఎదురుముండి. ఇక ఇదండి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన నాగాయలంక మండలానికి సంబంధించిన ఎదురుముండి అనే గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.